శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం గుహా ప్రవిష్టాధికరణంలో భాగం 3. నిన్నటి భాగంలో వంటడానికి కట్టెల సాధనం అయినా సరే బాగా మండటం చేత వంట అనాయాసంగా సులభంగా అవుతున్నప్పుడు కట్టెలు వండుతున్నాయని ఎలా అంటామో, బుద్ధి అనుభవిస్తుందని చెప్పడంలో కూడా తప్పులేదు. శరీరాన్ని గురించి మాట్లాడేప్పుడు కర్మఫలం అనుభవించే వాళ్ళు ఇద్దరు మరెవరో సంభవించరు. అయితే ఏంటంటే చెంచల బుద్ధి జీవ పరమాత్మలు అని సంశయం వస్తుంది కదా. బుద్ధి క్షేత్రజులు అంటే ఉండటం వల్ల శరీరం గుహ అనుకున్నా హృదయం గుహ అనుకున్నా కూడా బుద్ధిజీవులు అని చెప్పడం కుదురుతుంది కదా. మరొక విధంగా చెప్పలేం కదా. బ్రహ్మ ఏదో ప్రదేశంలో ఒక చోట ఉండదు కదా, సర్వవ్యాప్తం కదా. అక్కడ ఉన్నప్పుడు కర్మకు లోబడుతున్నట్టు చెప్పలేం కదా. పరమాత్మ అయితే సుకృతానికి కానీ దుష్కృతానికి కూడా గోచరంలో ఉండడు. ఆయన సుకృతాతీతుడు, కర్మ చేత వృద్ధి పొందడు, క్షీణించడు కూడా అని శృతి చెప్తుంది కదా. ఆయన చేతన అచేతనుడు కూడా. ఎండ నీడ ఎలాగో నీడ ఎండల వల్లే పరస్పరం రెండు విరుద్ధాలు కదా. ఎట్లా విరుద్ధాలో అది అలా చెప్పడం. అందుచేత శృతి వాక్యంలో కూడా బుద్ధి క్షేత్రజ్ఞే చెప్పబడుతున్నారు అని ఇక్కడ వెనకటి అధికారంలో మృత్యు శబ్దం గురించి కూడా చెప్పారు. ఈ చరాచర జగత్ అంతా కూడా సంహర్త అంటే ఈశ్వరుడే లయం చేసుకుంటాడు కాబట్టి ఈ శబ్దం ఉంది కాబట్టి బుద్ధి జీవపరం అని చెప్పడం చేత ఈ అధికరణాలు రెండిట్లు కూడా ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఆయన గుణాతీతుడనే చెప్తున్నారు అని చెప్పారు. నిన్న భాగం 3గా చెప్పుకుంటున్నాం. విజ్ఞానేతి, ఇక్కడ విజ్ఞానాత్మ అంటే జీవ పరమాత్మలే చెప్పబడుచున్నారు. ఎందువల్లంటే ఆ రెండు ఆత్మలు కూడా చేతనములు అవటం వల్ల సమాన స్వభావం కలవి. లోకంలో ఏదైనా సంఖ్యను చెప్పినప్పుడు సమాన స్వభావం కల వాళ్ళ ప్రతీతియే కనబడుతుంది. సమాన స్వభావం కలవాళ్ళనే కలిపి లెక్క పెట్టడం కనబడుతుంది అని అర్థం. ఈ ఎద్దుకు రెండవ దాన్ని వెతకాలి అన్నప్పుడు రెండవ దానిని ఎద్దునే వెతుకుతారు గాని గుర్రాన్ని గాని మనిషిని గాని వెతకరు కదా. అట్లే ఇక్కడ ఋతుపానం అనే లింగం చేత జీవాత్మనే అర్థం. ఋతుపానం చేసేవాడు జీవుడని నిశ్చయించబడిన తర్వాత రెండవ దాన్ని వెతకవలసినప్పుడు సమాన స్వభావం గల చేతనుడైన పరమాత్మే తెలియబడుతుంది. ఇక్కడ గుహా హితత్వం కనబడటం చేత పరమాత్మను గ్రహించకూడదు అని చెప్పాం కదా. గుహాహితత్వం కనబడటం వలనే పరమాత్మను గ్రహించాలంట. పరమాత్మయే గుహాహితుడు అంటే గుహలో ఉన్నాడు అనే విషయం. గుహాహితం పురాణం యో వేద నిహితం గుహాయాం ఆత్మానమన్నిచ్చ గుహాం ప్రవిష్టం అంటే గుహలో ఉన్న పరమాత్మను అన్వేషించము అంటాం కదా. ఇత్యాది శృతుల యందు మాటిమాటికి చెప్పబడుతుంది కదా. ఇది బ్రహ్మ సర్వగతమే అయినా దాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం ఏదో ఒక ప్రదేశాన్ని చెప్పటం, అంతర్ వ్యాపించున్నాడు కాబట్టి అక్కడ ఒక చోట చెప్పటం, ఆ బ్రహ్మ హృదయ రూపంలో హృదయాదుల్లో ఉందని చెప్పటం విరుద్ధం కాదు అనే విషయం కూడా ఇక్కడ వెనక చెప్పబడింది. సుకృత లోకంలో అంటే శరీరంలో ఉన్నది ఒక ఆత్మీయ అని అయినా రెండు ఆత్మలు ఉన్నాయని చిత్ర న్యాయించదు. అంటే గొడుగులు వెళ్తే కొంతమంది వేసుకోపోయినా గొడుగులు వేసుకుని వెళ్తున్నారని ఎలా చెప్తామో అలా చిత్ర న్యాయించేది చెప్పడం విరుద్ధం కాదు. సంసారిత్వం అంటే సంసార బద్దులై ఉంటాం, అసంసారిత్వం అనేవి నీడ ఎండల వల్లే పరస్పరం విలక్షణమైనవి కాబట్టి అక్కడ ఆ విజ్ఞానాత్మ పరమాత్మను ఛాయాతత్వం నిర్దేశించడం కూడా విరుద్ధం కాదు. ఎందువలన అనగా సంసారిత్వం అవిద్య వల్ల ఏర్పడింది. ఆ సంసారం అన్ని కూడా మనకు అవిద్య వల్ల అసంసారిత్వం కూడా యథార్థమైంది. అందువల్ల విజ్ఞానాత్మ పరమాత్మలే గుహ ప్రవిష్టులుగా గ్రహించబడతారు అని చెప్పారు. దీని గురించి వివరంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే విజ్ఞానాత్మ అంటే కూడా జీవుడు పరమాత్మని చెప్పబడుతున్నారంటే ఎందుకంటే ఆత్మలు చేతనములే, ఆ పరమాత్మ చేతనుడు కాబట్టి అలా సమాన స్వభావం కలవి కాబట్టి అలా చెప్పారు. సమాన స్వభావం అనే ఎదుక్కుంటారు కదా. ఒక ఎద్దుని ఎతికామంటే ఇంకొకటి ఎద్దునే ఎదుగుతాము, గుర్రాన్ని ఎతకం కాబట్టి అలాగే సమాన స్వభావం గల పరమాత్మని గ్రహించకూడదని చెప్పాం కదా. ఎందుకంటే గుహాహితత్వం కనబడటం వల్ల పరమాత్మను గ్రహించాలంట. పరమాత్మే గుహలో ఉన్నాడు అనే విషయం, గుహలో ఉన్న పరమాత్మను అన్వేషించమంటాం అందుకని చెప్తున్నట్టు
ఈ ఈ విషయం ప్రతి శృతులన్నిటిలో మాట మాటికి చెప్పబడింది కదా. బ్రహ్మ సర్వగతం అంటే సర్వవ్యాప్తంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని సాక్షాత్కరించడం కోసం ఏదో ఒక ప్రదేశాన్ని చెప్పడం కోసం ఆ బ్రహ్మ హృదయంలో ఉన్నాడని చెప్పారు. అలా చెప్పడం విరుద్ధం కాదు. ఈ విషయం కూడా అనే విషయం కూడా చెప్పబడింది శృతుల్లోనూ. శరీరంలో ఉన్నది ఒక ఆత్మే అయినా సరే 2 ఆత్మలు ఉన్నాయని అక్కడ గొడుగులు వేసుకున్న వాళ్ళని కొంతమంది వేసుకోపోయినా అందరూ గొడుగులు వేసుకెళ్తున్నారని ఎలా చెప్పడం ఎలా చెప్పడం కుదిరిందో ఇక్కడ కూడా అలాగే సంసారిత్వం కూడా సంసారవేదుడే ఉన్న జీవుడికి చెప్పినట్టే గాని అసంసారిత్వం ఉన్న నీడ ఎండలు ఎలాగో పరస్పర విలక్షణమైన కాబట్టి అట్లా విజ్ఞానాత్మ పరమాత్మలకు నిర్దేశించడం గురించి చెప్తాం. విరుద్ధం అయితే కాదు, అలా చెప్పొచ్చు. ఎందువల్లంటే సంసారిత్వం అనేది అవిద్య వల్ల ఏర్పడింది. అన్నిటికి వ్యామోహంలో ఎన్ని పడటం అవిద్య వల్ల కదా. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఎన్ని తాత్కాలికమైనవని అర్థమవుతుంది. ఆ అసంసారిత్వం యథార్థమైన అర్థమవుతుంది. అందువల్ల విజ్ఞానాత్మ పరమాత్మలే గుహా ప్రవిష్టులుగా గ్రహించబడతారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్ళి విజ్ఞానం పొందుతామో అప్పుడు పరమాత్మే అంతటా అని తెలుసుకుని దేనికి లోబడిపోయి ఉండవో పరమాత్మ స్థితిలో ఉంటారు అన్నట్టు చెప్పుకొచ్చారు. పరమాత్మే గ్రహించాలి అని చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 3వ భాగం సంపూర్ణం.